కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే ట్యాక్స్ డివల్యూషన్ అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. తమ రాష్ట్రానికే కాదు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అంటూ సిద్ధరామయ్య ప్రొటెస్ట్ చేస్తున్నారు. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిరసన తెలుపనున్నారు. ఆయన నిరసనకు తమిళనాడు ముఖ్యమంత్రి కూడా మద్దతు ప్రకటించాడు. సో సిమిలర్ కంప్లైంట్స్తో సౌత్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ నిరసన బాట పెట్టారు. సిద్ధరామయ్య వాదన ఏంటంటే తమ రాష్ట్రాలు కర్ణాటకతో పాటు సౌత్ ఇండియన్ స్టేట్స్ కేంద్ర ఖజానాకు ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కానీ తక్కువ మాత్రమే అందుకుంటున్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియన్ స్టేట్స్ ఆర్థికంగా వెనుకబడి ఉపాధి కల్పనలో ఆర్థిక అభివృద్ధిలో అసమర్థంగా ఉన్నటువంటి రాష్ట్రాలేమో కేంద్రం నుంచి ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాయి. అంటే అవి దేశ ఖజానా కంట్రిబ్యూట్ చేసేది తక్కువ, కానీ దేశ ఖజానా నుంచి తీసుకునేవి ఎక్కువ. తప్పేమీ లేదు. నిజంగానే ఒక రాష్ట్రం భౌగోళికంగా నైసర్గికంగా ఆదాయము సంపాదించే పరిస్థితిలో ఉండదు. మనం కాదనలే. అరుణాచల్ ప్రదేశ్ లేకుంటే ఉత్తరాఖండ్ లాంటి కొండ ప్రాంతమో ఇవి సౌత్ ఇండియన్ స్టేట్ తమిళనాడుతోనో కర్ణాటకతోనో పోటీ పడి వనరులను సమీకరించుకోలేదు కనుక బార్డర్ రాష్ట్రాలకు కూడా కనుక కేంద్రం నుంచి సహాయం పొందడంలో తప్పలేదు. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఎక్కువ పొందడానికి కారణము వారికి ఉన్నటువంటి భౌగోళికమైన నైసర్గికమైన ప్రత్యేక పరిస్థితులు కాదు. అక్కడున్న రాజకీయ సంస్కృతి, మత విద్వేషాల పునాదులపైన రాజకీయ సంస్కృతి తప్ప అభివృద్ధి పునాదులపైన ఉండే రాజకీయ సంస్కృతి కాదు. అలాగే అక్కడున్న ప్రభుత్వాలు చారిత్రకంగా కుల మత భావాలను ఉపయోగించుకుంటూ అధికారంలోకి వస్తున్నారే తప్ప ప్రభుత్వ పనితీరు ఆధారంగా ప్రజల ఓట్లు పొందడం లేదు. ఆర్థిక అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. అందుకే ఇవాళ యూపీ నుంచి, బీహార్ నుంచి కోట్ల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వలస కూలీలు దేశంలోని అనేక రాష్ట్రాలకు వస్తుంటారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ పెద్ద ఎత్తున ఈ వలస కూలీలు వస్తారు. అంటే ఈ రకంగా తమ అసమర్థత వల్ల కేంద్రం నుంచి వనరులు ఎక్కువ పొందుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు పర్ఫార్మెన్స్ చూపినందుకు, ఎఫిషియన్సీ చూపినందుకు, ఎకనామిక్ డెవలప్మెంట్ చూపినందుకు నష్టపోతున్నాయన్నది సౌత్ ఇండియన్ స్టేట్స్ మొదటి నుంచి చేస్తున్న విమర్శ. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి అయితే తమ రాష్ట్రానికి గత 4 ఏళ్లలో ఈ పన్నుల పంపిణీలో వివక్ష వల్ల, పన్నుల పంపిణీలో అసంబద్ధత వల్ల 62,098 కోట్లు నష్టపోయామని లెక్కలు కూడా ఇచ్చారు. సగటున ఏటా 15,000 కోట్లు నష్టపోయామని. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం కేంద్రము పన్నుల్లో కర్ణాటకకు 4.71% వచ్చేది. అంటే మొత్తం పన్నుల్లో కేంద్రములో 4.7% వాటా కర్ణాటకకు వచ్చేది. ఇప్పుడు అది 3.64% పడిపోయింది. అంటే రాష్ట్రాలకన్నిటికీ కలిపి 41% కేంద్ర నిధులు, కేంద్ర పన్నులు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. కానీ ఆ రాష్ట్రాలకు ఫార్ములా ప్రకారం నిధులు కేటాయిస్తారు. మొత్తం మీద 100 రూపాయలు కేంద్రానికి పన్నుల ధర వస్తే 41 రూపాయలు రాష్ట్రాలకు ఇస్తారు. అందులో కూడా మళ్ళీ తిరకాసు ఉంది. అందులో తిరకాసు ఏంటంటే ఇటీవల కాలంలో ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ పైన పన్నులు రాష్ట్రాలతో పంచుకోవాల్సిన పన్నులు, షేరబుల్ ట్యాక్సెస్, ఎక్సైజ్ డ్యూటీ లాంటివి అవి పెంచకుండా రాష్ట్రాలతో పంపిణీ చేయని నాన్ షేరబుల్ అంటే మీకు సెస్సులు, డ్యూటీలు, రకరకాల పేరిట సెస్సులు విధిస్తూ వాటిని వసూలు చేస్తున్నారు. ఆ రకంగా రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారు. పేరుకు 41% అని చెప్తున్నారు, కానీ ఆచరణలో రాష్ట్రాలకు వస్తున్నది 30% మించి ఉండడం లేదు. అందులో కొన్ని రాష్ట్రాలు నష్టపోతున్నాయి. ముఖ్యంగా జనాభాను నియంత్రించిన సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతున్నాయి. జనాభాను నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలు లాభపడుతున్నాయి. కారణం ఏంటంటే జనాభా కూడా ఒక ముఖ్యమైన
పారామీటర్, అంటే రాష్ట్రాలకు ఎన్ని నిధులు కేటాయించాలన్నప్పుడు పాపులేషన్ అనేది ఒక వెరీ సిగ్నిఫికెంట్ పారామీటర్. అందుకే 1971 సెన్సస్ ఆధారంగా ఆర్థిక కమిషన్ నిధులను కేటాయించేది 1971 జనాభా లెక్కల ఆధారంగా. కానీ ఇటీవల 2011 సెన్సస్ ఆధారంగా నిధుల కేటాయింపు జరుగుతుంది. అంటే 1971 నుంచి 2011 మధ్య జనాభా నియంత్రించిన సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతున్నాయి, జనాభాను నియంత్రించని నార్త్ ఇండియన్ స్టేట్స్ లాభపడుతున్నాయి. ఇది ఇప్పటిదాకా ఆర్థిక వనరుల విషయం వరకు మాత్రమే పరిమితమైంది. రాబోయే కాలంలో ఇది రాజకీయ ప్రాతినిధ్యంపై కూడా ప్రభావం చూపబడుతుంది. ఎందుకంటే 1971 సెన్సస్ ఆధారంగా కాకుండా 2011 సెన్సస్ ఆధారంగా నియోజకవర్గాల డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియన్ స్టేట్స్కు పార్లమెంట్ మొత్తం సీట్లలో ప్రాతినిధ్యం తగ్గబోతుంది. సో అందుకే అది కనబడకుండా ఉండేందుకు కేంద్రం సీట్ల సంఖ్యను పెంచి అన్ని రాష్ట్రాలకు పెరిగినట్టు చూపాలని ప్రయత్నం చేస్తున్నాయి. రియాలిటీలో అన్ని రాష్ట్రాలకు పెరిగినా ఓవరాల్గా షేర్ ఇన్ పార్లమెంట్ రిప్రజెంటేషన్ తగ్గుతుంది. కారణం నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ పెరుగుతాయి, సౌత్ ఇండియన్ స్టేట్స్కు తక్కువ పెరుగుతాయి. అందువల్ల ఇవాళ ఫిస్కల్ ఫెడరలిజం ఆర్థిక సమాఖ్యాంశం పైన సౌత్ ఇండియన్ స్టేట్స్ నిరసన బాట పట్టడం ప్రజల హక్కులకు కోసం జరిగే పోరాటం ఇది. ఇదేదో దేశ సమైక్యతకు వ్యతిరేకంగా పోరాటం అనుకోకూడదు. సో ఇలాంటి ధోరణులను కరెక్ట్ చేయకపోతే ప్రజల్లో తప్పుడు భావాలు పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే కర్ణాటక ముఖ్యమంత్రి రాష్ట్ర బీజేపీని కూడా కలిసి రమ్మని ఆహ్వానించాడు. ఎందుకంటే ఇది రాష్ట్రాల హక్కులకు సంబంధించింది. కేంద్రము రాష్ట్రాల హక్కులకు సంబంధించినప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలి. అన్ఫార్చునేట్లీ ఆ రకమైన పరిస్థితులు మన దేశంలో లేవు. అందువల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్ ఈరోజు ఎకనామిక్ రంగంలో ఫిస్కల్ రంగంలో జరుగుతున్న ఈ వివక్షను అన్యాయాన్ని ప్రతిఘటించకపోతే రేపు డీలిమిటేషన్ రూపంలో పొలిటికల్ రంగంలో జరిగే దాడిని తప్పించుకోలేవు. అందువల్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ, కేరళ ముఖ్యమంత్రి విజయన్ కానీ, ఇతర సౌత్ ఇండియన్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ నిరసన బాట పట్టడాన్ని ఆహ్వానించాలి. దేశ సమైక్యను బలోపేతం చేసేందుకు ఈ నిరసనలు ఉపయోగపడతాయి. తెలివిగా ఆర్థిక మంత్రి ఏమంటున్నారంటే ఆ సంక్షేమ పథకాలు ఉచితాలతో ఆర్థిక భారాలు మోస్తూ కావాలని మా పైన అటాక్ చేస్తున్నారు, ఎకానమీని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. ఉచితాలు ఇవ్వడం కరెక్టా కాదు, అది వేరే డిబేట్. ఆ మాటకొస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఉచితాలు ఇస్తుంది. ఇప్పటికీ 80 కోట్ల మంది భారతీయులకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నామని కేంద్రం గర్వంగా చెప్పుకుంటుంది. మొన్న బడ్జెట్లో కూడా చెప్పుకున్నారు, రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పుకున్నారు. మన దేశంలో 140 కోట్ల మందిలో 80 కోట్ల మంది ప్రభుత్వం నుంచి ఆహార ధాన్యాలు తీసుకునే పరిస్థితులు ఎందుకున్నారు? దేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న సమయంలో ఈ దుస్థితి ఎందుకుంది భారతదేశంలో అనే ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. అందువల్ల ఉచితాలపైన డిబేట్ వేరు, సమస్య అది కాదు. సమస్య సౌత్ ఇండియన్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేసినందుకు, ఎకానమీని సరైన పద్ధతిలో పెట్టినందుకు ఎందుకని పీనలైజ్ కావాలి, ఎందుకు శిక్ష పడాలి అన్నది క్వశ్చన్.